ఇది తినకూడని మొక్క కానీ దీన్ని పెంచుకుంటున్నారు కుండీలలో. చూడండి, ఇది ఆలిగేటర్ కానీ పొన్నగంట అని పెంచుకుంటున్నారు. ఆలిగేటర్ అని ఎట్లా గుర్తించవచ్చు అంటే, అట్లా మనం విరిచినప్పుడు బొంగు ఉంటుంది దానికి, ఇట్లా పైపు లాగా ఉంటుంది అన్నట్టు కాండానికి, అదే ఆలిగేటర్. పొన్నగంట ఆకుల్లాగానే ఉంటాయి కానీ పొడుగ్గా ఉంటాయి ఆకులు. దీన్ని చాలామంది చూడండి ఎట్లా పెంచుకుంటున్నారు కుండీలల్లో, అది పొన్నగంట అనుకొని. రైతులు కూడా అమ్ముతున్నారంట ఇది పొన్నగంట అని. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో బొంగు. మా చెల్లెలు కరీంనగర్లో కుండీలో పెంచుకుంటుందట అది పొన్నగంట అని. నేను మొన్న షార్ట్ వీడియోలో అది చూపించాను కదా పొన్నగంటి, ఆ వీడియో చూసి ఇది మొత్తం పీకి పడేసి వీడియో తీసి నాకు పంపించింది. చూడు ఇదే నా ఆలిగేటర్, నేను మొత్తం తీసి పడేశాను నీ వీడియో చూసి అని చెప్పేసి. చూడండి, ఇది పొన్నగంటి, నేను మొన్న షార్ట్ వీడియోలో చూపించిన కదా ఇది. ఇట్లా ఆకులు ఇట్లుంటాయి, ఇంత లేతగా ఉన్నప్పుడే తినాలి ఆకులు, ముదరకూడదు. మొక్క ముదురుతుంది అంటే ఇంకా మొక్క మొత్తం పువ్వులే వస్తుంది, ఫ్లవర్స్ వస్తాయి, ఇట్లా తెల్ల ఫ్లవర్స్ ఉంటాయి. దాన్ని చూసి గుర్తించవచ్చు అది పొన్నగంట అని. ప్రతి కనుపుకి ఇట్లా పువ్వులు వస్తాయి. అసలు ఆలిగేటర్కి పువ్వులే రావంట. నేను అడిగాను ఎప్పుడన్నా దానికి పువ్వులు వచ్చినాయా అని, అంటే రాలేదని అన్నది. పువ్వులు రావట్లేదంటే అసలు అది మనం చాలా ఈజీగా గుర్తుపట్టచ్చు, పువ్వులతోటి పని లేదు. చూడండి ఇట్లా కట్ చేయాలి. ఇట్లా కట్ చేసినట్టయితే కనుప మస్తు గట్టిగా ఉంటుంది, దానికి పైపు ఉండదు, బొంగు ఉండదు. ఇట్లా బొంగు లేకపోతే అది పొన్నగంటి. మార్కెట్కి వెళ్ళినప్పుడు ఎవరైనా పొన్నగంటి అని అమ్ముతున్నారా అంటే ఇట్లా జస్ట్ మనం గోరుతోటి దుంచి చూసినట్టయితే అది తెలిసిపోతుంది అది ఆలిగేటరా పొన్నగంట అని. చూడండి, పొన్నగంటి అని దీని ఎందుకు పేరు పెట్టిరంటే, దీనికి పోయిన కంటి చూపుని కూడా మళ్ళీ తిరిగి తీసుకొస్తుందంట, అంటే కంటి చూపుని మెరుగుపరుస్తుందంట. చూడండి దాని ఆకుల ఆకారం చూడండి, లీవ్స్ ఎంత బాగున్నాయో, కంటి ఆకారం లాగా ఉన్నాయి కదా. ఇటొకటి 2 ఐస్ ఎట్లుంటాయో మనకి, ఆ ఆకులు కూడా మధ్యలో ఇట్లా మంచిగా జాయింట్. చూడండి 2 ఆకులు జాయింట్, ఇట్లా మన కళ్ళు ఏ విధంగా ఉంటాయో అట్లా ఉంది షేపు. అందుకేనేమో దీనికి పొన్నగంటి అని పేరు పెట్టిండ్రు. అయితే మనం లేతగా ఉన్నప్పుడే తినాలి. అట్లా పువ్వులు వచ్చినాయి అంటే మొత్తం పువ్వులే వస్తాయి, మొక్క నిండా పువ్వులే వస్తాయి. మనం ఈ మొక్క మనకి ఎక్కడైనా కనిపించినప్పుడు అది ఇట్లా ప్రతి కనుపు దగ్గర తుంచి మనం భూమిలో పెట్టినట్టయితే, కుండీలలో పెట్టినట్టయితే అది చాలా స్ప్రెడ్ అవుతుంది, మంచిగా పారుతుంది ఇట్లా. అప్పుడు మనం ఇట్లా లేతగా ఉన్న ఆకులు తీసుకొని పప్పుతోటి కానీ పచ్చడి కానీ చేసుకోవచ్చు, పెసరపప్పుతోటి వండుకోవచ్చు, పచ్చడి కానీ చేసుకోవచ్చు. కానీ ఇట్లా లేతగా ఉన్నప్పుడే మనకి ఇట్లా తుంచి వండుకోవచ్చు. ముదిరిందంటే ఆకులు చిన్నగా అయితే పువ్వులు బాగా వస్తాయి, అప్పుడు మనం దాన్ని కోసుకోలేము, వండుకోలేము. ప్రతి ఒక్క ఆకు ఇట్లా తుంచాలంటే చాలా టైం పడుతుంది. అందుకని ఇట్లా లేతగా ఉన్నప్పుడే మన కొసలు ఉంటాయి కదా, అట్లా ఆ కొసలు మొత్తం తీసుకొని వండుకోవచ్చు, పచ్చడి కూడా వేసుకోవచ్చు. కానీ పొరపాటున కూడా పూర్తిగా అదేంటో తెలుసుకోకుండా మాత్రం తినకండి. చూడండి, సెర్చ్ చేయండి. ఏదైనా కొత్త ఆహార పదార్థం కనిపించినప్పుడు దాని గురించి పూర్తిగా సెర్చ్ చేసి అప్పుడు తినడం మొదలుపెట్టండి. ఇంకా తను వండుకోలేదంట, పెంచింది కానీ వండుకోలేదంట.